బాబు రెడ్డి బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. టిపికల్ ఎస్సీఆర్ ఇంటర్సిటీ కాంబినేషన్. ఈ అవ్వ ఎస్సీఆర్ పవర్ చూడాలంటే కొన్ని ఇంటర్సిటీలు ఉంటాయండి. ట్రాక్ ఎక్కితే మెంటల్ నా కొడుకీడు. జీవితంలో మీరు కొన్ని చూడాలి. రోహిత్ శర్మ ఫుల్ షాట్లు చూడాలి, విరాట్ కోహ్లీ 100 కొట్టడం చూడాలి, గుంటూరు ఇంటర్సిటీ పరిగెత్తడం కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అదిదా మనోడు రన్నింగ్. సో ప్రేక్షక మహాశయులకు శుభోదయం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సో అనీష్ గారు వచ్చేసిండు, మంచిగా మాస్క్ ఇంకో వ్లాగ్ అయితే తీసుకొచ్చేసిండు. అండ్ ఇప్పుడు మనం అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. అండ్ ఇవాళ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ట్రైన్స్ నేను ఇవాళ జర్నీ చేయబోతాను. అండ్ ఆడవడం మీరు తమిళలో చూసుంటారు. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది ద మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్, ద మోస్ట్ ఆస్క్డ్ ట్రైన్ 12706. ట్రాక్ ఎక్కితే మెంటల్ నా కొడుకు. ఇండియన్ రైల్వేస్ నైట్ టైం మాత్రమే కాదు, పట్టపగటి కూడా కొన్ని డేట్స్తో డ్యూటీ చేస్తా అనడానికి కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్ ఉంటాయండి. టిపికల్ ఎస్సీఆర్ ఇంటర్సిటీ కాంబినేషను. నీ అవ్వ ఎస్సీఆర్ పవర్ చూడాలంటే కొన్ని ఇంటర్సిటీలు ఉంటాయండి. నాటు ఊర నాటు కొడుకులు కొన్ని ఇంటర్సిటీలు. ట్రాక్ ఎక్కితే మొదలు సైకో మెంటల్ నా కొడుకులు. ఆ మెంటల్ నా కొడుకుల్లో వీడు కూడా ఒకడు అన్నమాట. అండ్ ఆడవడం మీరు ఆల్రెడీ తమిళ టైటిల్లో చూసే ఉంటారు. 12706 సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ మన ఛానల్లో ఫస్ట్ 130 రన్ ఉండబోతుందండి ఇవాళ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం ఈ బండి. ఇప్పుడు ఇప్పటికీ చాలాసార్లు ఎక్కిన ఈ ట్రైన్, కంప్లైంట్ ఉండదు. అఫ్కోర్స్ 12705 బొక్కనే కానీ 12705 రన్ కూడా చాలా బాగా పెంచింది ఈ మధ్యకాలంలో. నిన్న కూడా చూసిన ఈడు 5 minutes లేట్గానే వచ్చింది సికింద్రాబాద్కి. బట్ చాలామంది ఈ ట్రైన్ తిట్టుకుంటారు, ఎందుకో నాకు తెలియదు, నాకు అర్థం కాదు. ఇది ఎప్పుడు లేట్ వస్తుంది, ఇది సికింద్రాబాద్కి ఎప్పుడు లేట్గానే వస్తుంది అని కొంతమంది తిట్టుకుంటారు. సో అట్లా ఇక కొన్ని టీఎస్ఆర్లో అవి ఇష్యూస్ అనేది సికింద్రాబాద్ గురించి తెలిసింది. ఇంటేక్ చాలా దరిద్రంగా తీసుకుంటుంది, ఎందుకో నాకు అర్థం కాదు. బట్ రన్ విషయంలో మెంటల్ నా కొడుకండి బాబు వీడు. 12706 అండ్ /05. 12706 బాగా పోతూ 12706 బాగా పోయి 12705 లేట్గా వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు 12706/05 మెంటల్ మాస్ పర్ఫార్మెన్స్. ఎవడ్రాడు P4 వేసుకొని ఉన్నాడు. ఓ బెంగాల్ టైగరు. ఓహో అయ్యి మన సాంబార్. అబ్బా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 9, 8, 7. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద మన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాడండి, మన బెంగాల్ టైగర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఆడికి P4 అయితే పెట్టిండు, 25002 ఆడికి వచ్చింది. ఆడే అటుపక్క విజయవాడ పీసో ఏదో ఉన్నట్టుంది. సో రన్ విషయంలో వచ్చేస్తే కొంచెం మెంటల్లా కొడుకండి ఈడు కూడా. ఏ ట్రైన్ వస్తుందో చూద్దాం. అండ్ సినారియో ఏందో అనుకుంటే ఇవాళ మనం ఎంటర్టైన్ అయితే కొట్టట్లేదండి. చెర్లపల్లి నుంచి గన్పూర్ దాకా అయితే వెళ్తాం మనం. ఇక్కడ G9 వేసుకొని వస్తుండు, అదేదో స్పెషల్ ఉన్నట్టుంది, అందుకే నాకు G9 వేసి పడుతుండు. అండ్ మా ట్రైన్ గురించి కొన్ని ముచ్చట్లే చెప్పుకోవాలండి. వీడి హిస్టరీ వచ్చేసి వీడు 2010 నుంచి అయితే నడుచుడు అయితే స్టార్ట్ చేసిండు. ఒక రకంగా చూసుకుంటే వీడు కుర్ర ట్రైన్ కింద లెక్క. ఒక 13 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది ఈ బండికి. అండ్ స్టార్ట్ అయినప్పుడే లైక్ ఏంటంటే వీడు సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ఒక ఇంటర్సిటీ ట్రైన్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈయనైతే లాంచ్ చేసిండు. ఆ తర్వాత పోను ఏమైందంటే ఇంటిని గుంటూరు దాకా ఎక్స్టెండ్. వీడు స్టార్ట్ అయినప్పటి నుంచి సూపర్ ఫాస్ట్ కింద నడిచేటోడు. ఆ తర్వాత ఫస్ట్ విజయవాడకి వెళ్ళి స్టార్ట్ అయ్యిండు. ఆ తర్వాత వీడు గుంటూరు దాకా అయితే ఎక్స్టెండ్ అయ్యాను అనమాట. అండ్ ఇట్స్ బెస్ట్ ఆల్టర్నేట్ ఆర్ 12796 లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కంపారిజన్ ఏవద్దు, ఇద్దరు మెంటల్ నా కొడుకులే. అరు అలానే
డేస్లో కూడా చెర్లపల్లి ఈ రేంజ్లో మార్నింగ్ ఇంత రష్ ఉండేది ఇదే ఫస్ట్ టైం అండి. సో మన బండి హిస్టరీ ఇదంతా 2010లో అయితే స్టార్ట్ అయ్యాడు. కరెక్ట్ గేట్ నాకు కూడా తెలియదు. మీకు తెస్తే కామెంట్ సెక్షన్లో ఏదో చెప్పుంది. అండ్ మన బండి వచ్చేసి ఇప్పుడు టెక్నికల్ అండ్ రన్నింగ్ ఆస్పెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి మనోడు 380 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాడండి. 380 కిలోమీటర్స్. కత్తి 380 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాడు. లైక్ మనకి ఏంటంటే మన నల్గొండ మిర్యాలగూడ సైడ్ ఉంటుంది కదా, మన పల్నాడు, లింగపల్లి, విజయవాడ ఇంటర్సిటీ, ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఆ లైన్స్ ఏవైతే అవి వచ్చేసి మనకి నల్గొండ మీద గుంటూరు అయితే పోతాయి. మనోడు ఏంటంటే ఇట్లా చుట్టూ తిప్పుకొని ఎగరేసుకుంటూ వస్తున్నాడు. ఎవడో గూడ్స్ ఎగరేసుకుంటూ పోతున్నాడు. ఆడెవడో గూడ్స్ ఎగరేసుకుంటూ పోతున్నాడు. జనరల్గా మనోడు వెళ్ళే రూట్ వచ్చేసి మనోడు వరంగల్, ఖమ్మం మీద అయితే విజయవాడ అయితే పోతాడండి గుంటూరుకి. బట్ ఇంకో రూట్ అయితే ఉండి మీ అందరూ తెలిసిందే నల్గొండ మిర్యాలు కూడా ఆ రూట్ అయితే ఇటు పట్టుకోడు. మన లింగపల్లి విజయవాడ రూట్ ఉంది కదా నల్గొండ, ఆడట్లా ఓడు మనోడు ఇట్లా చుట్టూ తిప్పుకొని వస్తాడు. కానీ ఎంత చుట్టూ తిప్పుకొని వచ్చినా రన్ను విషయాలు వీడు మెంటల్ నా కొడుకే. ఇద్దరు మెంటల్ నా కొడుకులు 12796 అండ్ 12706 ఇద్దరు మెంటల్ నా కొడుకులు. కంపారిజన్ నేనేం పెట్టట్లేదు. ఇద్దరు తోపు ట్రైన్లు, తోపు తురుముకాన్ ట్రైన్లు, లిటరలీ తోపు తురుముకాన్ ట్రైన్లు. అండ్ మావాడు ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తానా. సో వెనకాల ఈ క్రౌడ్ చూసుకుంటే మన జేబీ ఫ్యాన్ బేస్ అండి. అండ్ పనిగా మన జేబీకి అయితే అనౌన్స్మెంట్ చేసిండ్రు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. జేబీ టర్మ్స్ అని బాగుంటే జేబీ కూడా చేద్దాం. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీద మన బెంగాల్ టైగర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాడు. ఆడికి P4 అయితే పెట్టిండు. 9 నెంబర్ ప్లాట్ఫామ్లో మన సాంబార్ చల్లపల్లి మాస్ అయితే ఉన్నది. ఆడికి P4 వచ్చింది. చాలు ఈ సికింద్రాబాద్ డిజైన్ నాకు అర్థం కాదు బస్సు. వీళ్ళు ఏందో రొట్ట గూడ్స్ని మెయిన్ లైన్లో అవుతారు, ఎస్ఎఫ్లకు జీన్ లైన్లు ఇస్తారు. నాకు అర్థం కాదు. అదే నాకు. సో అది మ్యాటర్ అట్లున్నది. సో మనోటి షాపుల గురించి మాట్లాడుకుంటే సికింద్రాబాద్ తీస్తే చల్లపల్లి, భువనగిరి, ఆలేర్, జనగాం, గన్పూర్, కాజీపేట, ఆ తర్వాత వరంగల్, నెక్కొండ, మహబూబాద్, డోర్నకల్ తర్వాత ఖమ్మం, మధుర, విజయవాడ తర్వాత మంగళగిరి తర్వాత గుంటూరుకి అయితే పోతాడు అన్నమాట. అండ్ ట్రావెల్ చేసే టైం వచ్చేసి 380 కిలోమీటర్లకు నీకు 7 గంటల టైం అయితే ఉంటుందండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55. సో సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు ఎంత ఉండాలో అంతే యావరేజ్ స్పీడ్ వీడికి కూడా ఉన్నమాట. అప్పుడెప్పుడో శాతవాన చేసినా మళ్ళీ ఇప్పుడు వీడినే చేసుడు ఆఫ్టర్ అ లాంగ్ టైం. కొంచెం చాలా మంత్స్ తర్వాత నేను ఎస్ఎఫ్ ట్రైన్ అయితే చేస్తాను. జేబీ సో మన జేబీ అయితే వచ్చేసిందండి. 39340 విజయవాడ WF7 వేసుకొని వెరీ సూన్ చేద్దాం జేబీ. నాకు కూడా చేయాలని ఉన్నది. చూసిన జనరల్లా 2Sలా అడుగేస్తే అడుగేయలేవు బాసు. ఓకే 2Sలో ఓకే బాగానే ఉంది క్రౌడ్. జనరల్ మాత్రం నువ్వు అడిగేస్తే అడిగేయలేవు, అంత రష్ ఉంటుంది జేబీకి. ఆఫ్కోర్స్ జేబీకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ట్రైను. అదిదా మ్యాటరు వీడికి. ఇంకేం మర్చిపోయినబ్బా. ఓకే రన్నింగ్ ఎక్స్ప్రెస్ స్టాప్లో అన్నీ మాట్లాడుకున్నాగా. ఇప్పుడు మనోడు కోచ్ కంపోజిషన్ అయితే మాట్లాడుకుందాం. మనోడు కోచ్ కంపోజిషన్ వచ్చేసి 21 కోచ్లు అయితే ఉంటాయండి. సగటు LSB ట్రైన్ కంటే ఒక కోచ్ తక్కువ. సో సగటు ICF ట్రైన్స్ కంటే 3 కోచ్లు తక్కువ అనమాట. ఓ రకంగా మీడియం లెంత్ ఉన్న బండి ఇడు కూడా. అండ్ మనోడు వచ్చేసి LHB కోచెస్ అయితే నడుస్తాడండి.
సో ఎల్హెచ్బి కోచెస్ అంటే 130 మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ అయితే ఫ్లాట్ 130 క్లియర్ అదేదో అంటారు కదా. సో మన ఎంపీఎస్ వచ్చేసి మ్యాక్సిమం పర్మిసిబుల్ వీడి ఎల్హెచ్బి కోచెస్ వీటికి 130 పర్మిషన్ అయితే ఉంటుంది. పోస్ట్ చల్లబలి తర్వాత మనకి అయితే ఫ్లాట్ 130 యాక్షన్ అయితే ఉంటుంది. ఎంపీఎస్ వచ్చేసి 130 km/h మన గుంటూరు ఇంటర్సిటీకి. సో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మన జేబీ అయితే వచ్చి ఆగున్నది. జేబీ చేద్దాం, నీ జోలికి కూడా వస్తా ఈడు కొడితే బాగా. సో మన జేబీకి అయితే డిపార్చర్ అయితే ఇచ్చేసిండండి. మంచిగా వస్తుందబ్బా ఫ్లాట్ వీలు. ముందు కోచుల కంటే వెనకాల కోచులు తక్కువ ఉన్నారబ్బా జనాలు. బాయ్ జేబీ అనుకున్నా, P4 వస్తుంది అనుకున్నా. సో మన ట్రైన్కి అయితే ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందండి. అటు పక్క చూసుకోండి ఎవడో ఎగరేసుకుంటూ పోతున్నాడు. రే మెంటల్ ఎవడరా నువ్వు. పర్ఫెక్ట్ సింగ్, పర్ఫెక్ట్ సింగ్ రా. మీరైతే చూడొచ్చండి మన కలెక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా నమ్మ రాజధాని సౌత్ సైడ్ సికింద్రాబాద్ ఈసారి అయితే ఎగరేసి కూడా పోతుండ్రు. చెర్లపల్లి స్కిప్ పర్ఫెక్ట్ సింగ్ రా. పర్ఫెక్ట్ సింగ్ అండి. ఇప్పుడైతే పడిందండి. నేను ఇంకా అసలు అనుకుని కూడా అనుకోలేదు. నేను నమ్మరాజ్ దాని గురించి అసలు చూస్తే నాకు తెలిసి ఈ టైంలో ఉంటాడు నమ్మరాజ్. సో నమ్మరాజ్ దాని సికింద్రాబాద్ హిజార్ SF రెండు ఒకటే టైంలో సింగ్ అయినాయండి. పర్ఫెక్ట్ సింగ్. అండ్ పనిలో పనిగా ఆ సికింద్రాబాద్ హిజార్ సికింద్రాబాద్ ఎవడైతే ఉన్నాడో నాగావల్లి ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ అయితే కొట్టేసిండండి. సో ఫైనల్గా మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే పడ్డది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకైతే మన గుంటూరు ఇంటర్సిటీ అయితే వస్తాడు. ఇవాళ కొంచెం లేట్లో ఉన్నాడు, ఎందుకో నాకు అర్థం కాదు ఇప్పటికీ. నిన్న మాత్రం మంచి టైంకి వచ్చిండు. అండ్ మనోడి గురించి ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే మనోడు ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి డిపార్ట్ అయితే అయిందండి. నాకు ఇవాళ ఎందుకో లేట్లో ఉన్నాడు మనోడు. నిన్న మాత్రం బాగానే వచ్చిండు, ఒక 5-10 minutes లేట్గానే వచ్చిండు చర్లపల్లికి. ఇవాళ ఎందుకో కొంచెం లేట్లో ఉన్నట్టున్నాడు. నమ్మరాజధాని ఇవన్నీ వెళ్ళేలోపు అన్నీ క్లియరెన్స్ చాలా మొత్తం తలకాయ నొప్పులు అయితే ఉంటాయి ఈ సికింద్రాబాద్ డివిజన్ తోటి. మొత్తం హ్యాండ్లింగ్ ఎటేటో ఉంటుంది, ఇక మనం చెప్పలేము, ప్రెడిక్ట్ చేయలేము హ్యాండ్లింగ్ ఎట్లుంటుందో. మా ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందండి. అండ్ ఇవాళ నేను ట్రావెల్ చేయబోయే క్లాస్ వచ్చేసి D8 సెకండ్ సీటింగ్ అయితే వెళ్తానండి. D8 కోచ్ నెంబరు 48 విండో సైడ్ అయితే వేసుకున్నా. సో మంచి RF అయితే చేసుకుందాం. అండ్ అట్లనే మన LHB కోచెస్ కాబట్టి ఫ్లాట్ 130 km/h స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ మన ట్రైన్ లోకల్ లింక్ మాట్లాడుకుంటే కనుక వీడికి భూమి బద్దలైన లాలా కూడా లేదా విజయవాడ షెడ్కి సంబంధించిన WAP7 అయితే వస్తుంది. మొన్న ఒకసారి వీడికి సమస్తీపూర్ WAP 4 అయితే స్పాట్ చేసిన ఒక రోజు. నాకు తెలిసి అది రాదనుకుంటా ఇప్పుడు. అప్పుడప్పుడు P4 వస్తాడు. వీడికి భూమి బద్దలైన P7 వస్తుంది. చూద్దాం ఏ లోకి వస్తుందో. మన తెలుగు ట్రైన్లోకి ఎప్పుడో ఒక మెట్రిక్ మాట్లాడుకుంటాం, వస్తే లాలా కూడా లేదా విజయవాడ షెడ్కి సంబంధించిన WAP7 వస్తుందని అనుకుంటాం. సో మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మనం ఫటాఫట్ ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాం. ట్రైన్ ఇంకా రాలే అనుకున్నా. నువ్వు భూమి బద్దలైన P7 వేసుకొస్తావు నాకు తెలుసు మావా. పక్కా ఇద్దరు లాలా కూడా లేదా విజయవాడ యా గెస్ ప్రకారం. అండ్ పనిలో పని ఇవాళ మన రత్నం బాబాయ్ LHB కోచెస్కి అయితే అప్డేట్ అయిపోయాడు. మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందరం ఆడి బ్లాగ్ ఎత్తుంటే నేను ఈ బ్లాగ్ ఎత్తున్నా. బట్ స్టిల్ మంచి ట్రైన్లే ఈ రెండు కూడా. ఎన్ని రోజులైంది మావా నిన్ను చూసి. దా నిన్ను కూడా మస్తు మంది రిక్వెస్ట్ చేసిండు నీ ట్రైన్ చేయమని. మస్తు మంది రిక్వెస్ట్ చేసిండ్రు. ఒక కంబ్యాక్ ఇచ్చినట్టు అవుతుంది, నీకు ఎలివేషన్ లేపినట్టు అవుతుంది. దా
దయచేసి వినండి. బండి నంబర్ 1, 2, 7, 0, 6 సికింద్రాబాద్ నుండి కాశీపేట, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ మరియు బాబా ట్రైన్ నంబర్ 12703 గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ 30260. సో మన పవర్లోకి వచ్చేసి 30260 లాలాగూడ షెడ్కి సంబంధించిన WAP7 అండి. ఎన్ని రోజులైంది మావా నిన్ను చూసి. ఈ రశ్యేంద్ర అయ్యా నిజంగా వీడికి చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉందండి వీడికి. వామ్ము అడిగేలేం రా బాబు. మీరైతే చూడొచ్చండి మొన్నటికైతే పిచ్చ ఫ్యాన్ బేస్ ఈ ట్రైన్కి. మొన్నటి ఫ్యాన్ బేస్ ఇదన్నమాట. చాలా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బండి వీడు కూడా. వీడు ఉరుకుతాడని తేది. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. చెర్లపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయినాం. నువ్వు కొడతావు మావా నాకు తెలుసు. వామ్మో 2 waysలో కూడా గింత క్రౌడ్ అయిందిరా బాబు. ఎట్లానో వీడు సెస్ఎఫ్ కాబట్టి మినిమం మా రేంజ్ ప్రయారిటీ అయితే ఉంటుంది. అబ్బా మంచిగా మీరైతే చూసుకోవచ్చు. విండో సీట్ అయితే వచ్చింది. మంచి RF అయితే చేసుకోవచ్చు. కూర్చొని మంచిగా కామెంటరీ ఇచ్చుకుందాం. ఎవడరాడు P4 వేసుకోండి వస్తుండు. P4 LHB అబ్బా. ఓ వీడే కదా స్పెషల్ కాకినాడ లింగంపల్లి స్పెషల్ వీడు. ఈ రూట్ మీరు అందరు చాలా ట్రైన్స్ చూసే ఉంటారు. కృష్ణ ఎక్స్ప్రెస్లో ఆర్టీ లైట్లో చూసే ఉంటారు. కానీ మంచి జీడిపప్పులు మీకు అయితే లోడ్ చేసి పెడతా. గట్కేసర్ స్కిప్ అయితే వస్తుంది. ఫ్లాట్ 130 అయితే కొడతాడు. నాకు తెలుసుకోండి వర్క్స్ అయితే జరిగినట్టు ఉన్నాయి గట్కేసర్ స్టేషన్లో. కొన్ని వర్క్స్ అయితే జరిగినట్టు ఉన్నాయి గట్కేసర్ స్టేషన్లో. అది కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి గట్కేసర్ స్టేషన్లో. కానీ అది ఆ లిమిట్స్ అయితే ఎత్తేసి ఉంటారు. TSR అవన్నీ ఎత్తేసి ఉంటారు. ఎర్రగొట్టుకోవచ్చు అబ్బా బ్లాగ్. పెంచుతున్నాడు అబ్బా. అయ్యో స్పీడోమీటర్ చూపిద్దాం అనుకుంటే స్పీడోమీటర్ ఒక్క నిమిషం. నువ్వు లేట్ అయినా మెంటల్ నా కొడుకు అని తెలుసురా. ఇప్పుడే మనోడైతే గట్కేసే స్కిప్ అయితే కొట్టిండండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలు కొట్టుడు కాదు. ఫ్లాట్ 130లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు గట్కేసే స్కిప్. నేను అనుకున్నా గట్కేసే స్కిప్ 130 స్కిప్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫ్లాట్ 130 స్కిప్ అయితే కొట్టినాడు గట్కేసే. ఫ్లాట్ 130 కాదు 127లో అయితే కొట్టిండు గట్కేసే స్కిప్. రే నీ ఫ్లాట్ వీల్ ఏందిరా.
నీ ఫ్లాట్ వీల్ ఏంద్రా నాకు అర్థం. ఓ చాలామంది అయితే ఎక్కేసిండండి జనాలు. నిజంగా వీటి ఇట్లా ఉరుకుతాడని కాబట్టి ఇంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా వీటికి. గట్కేసర్ స్టేషన్ మాత్రం మనోడైతే గడలాడించుకుంటే అది వెళ్ళిపోయిండు. సో నెక్స్ట్ మనకైతే భువనగిరి స్టేషన్ అయితే వస్తుంది. అసలు దిగనీకి కూడా లేదు, చాలామంది ఉన్నారు రష్. చూద్దాం ఎంత ఆర్ఎఫ్ అయితే అంత ఆర్ఎఫ్ అయితే చేద్దాం. మళ్ళీ చూడు యాక్సలరేషన్ ఎట్లా చెప్తుండో. ఊరికే అన్నారా నేను మెంటల్ నా కొడుకు అని. ఒకటండి ఎస్బీఆర్లో కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్ ఉంటాయండి. ఒళ్ళుకు చూపించుకుంటారు అనే ఇంటర్సిటీ ట్రైన్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఈడు కూడా ఒకడనమాట. ఏం యాటిట్యూడ్ రన్నింగ్ అంటే బాబు. మనందరం పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూసి పైకి వచ్చినట్టున్నాం. కానీ లైక్ ఏంటంటే మనం పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూసి మనం ఎదిగినాం అన్నమాట. బేసిక్గా పూరి జగన్నాథ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. హీరోల క్యారెక్టరైజేషన్ రాస్తాడు. సో పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలందరికీ ఒక బలుపు అనేది ఉంటుంది. దాన్ని ఆ బలుపు డెఫినెట్ ఈడికి కూడా ఉందని నేనైతే చెప్తానా. నేను మాట్లాడడం లేదు, జొమ్మ నింపుడు స్పీడు. ఎస్ఆర్లో కొన్ని ఉంటాయండి బలుపు చూపించుకొని రన్ అయ్యే ఇంటర్సిటీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఈడు కూడా ఒకటి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ 1796, రత్నం బాబాయ్, గుంటూరు ఇంటర్సిటీ, ఇంకా చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ ఇది నాకు నా పర్సనల్ ఫేవరెట్ నా ఫేవరెట్ ట్రైన్ ఈడు. మరి వీడికంటే తోపు ట్రైన్ ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఈ సంగతి అయితే చూద్దాం. కానీ చెప్తున్నానంటే గట్కేసర్ స్కిప్ మాత్రం గట్కేసర్ స్టేషన్ అయితే గడగడలాడిపోయింది. ఆ రేంజ్లో కొట్టుకొచ్చాడు. సో మరి కాసేపట్లో మరి కొద్ది క్షణాల్లో మనమైతే భువనగిరి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వస్తాం. అస్సలు దిగనికి కూడా లేదు, నడనికి జాగ కూడా లేదు లోపల. అంత రష్ అయితే ఉన్నారు. సో భువనగిరి అరైవల్ అయితే చూసుకుందాం. మళ్ళీ ఒక గూడ్స్ వచ్చింది.
సో అలా 34 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామండి. గూడ్స్ అయితే ఆగేసింది. అండ్ ఇక్కడ రావాల్సిన దానికంటే మనం 40 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం అనమాట. కానీ ఇప్పటిదాకా యాక్షన్ గురించి చెప్తుంటానండి, ఒక్కసారి ఆ గట్టి చేసిన స్కిప్ అయితే చూసినండి, మళ్ళా ఎర్రగొట్టుడు కొట్టిండు. చాలామంది జనాలు అయితే ఉన్నారు, డోర్ దగ్గర పోనీకి కూడా వీలైతలేదు. చూద్దాం. సో అలా 34 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామండి. పగటి పూట మెరుపు వేగ వాయువేగ సమాన అనుభూతి, మన ఇంటర్సిటీకి ఎస్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి. మనమైతే ఇప్పుడు భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇట్లా వచ్చి అట్లా డిపార్ట్ అయితే అవుతున్నాం. ఓ బండి అయితే సో ఇట్లా వచ్చి అట్లా డిపార్ట్ అవుతున్నాం భువనగిరిలో. మెయిన్ లైన్ అరైవల్ అయితే తీసుకున్నాడు. భువనగిరిలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 లూప్ లైన్, 2 మెయిన్ లైన్, 3 ప్లాట్ఫామ్ లైన్ అనమాట. 1 3 ప్లాట్ఫామ్స్ లూప్ లైన్ ఉంటాయి, 2 మాత్రం ఒక్కటి మెయిన్ లైన్ మీద ఉంటుంది. సో ఇట్లా వచ్చి అలా డిపార్ట్ అయితే అవుతున్నాం. కానీ రన్ను విషయాలు మాత్రం రగ్గొడుతున్నాడు బస్సు బండి. సో నెక్స్ట్ మనకి ఆలయ స్టేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో కొడతాడో. వీడు కనుక 15 or 16 మినిట్స్ లోపు తీసుకెళ్తే వెంటలా కొడితే లిటరల్లీ ఎన్నిసార్లు కొడతావురా నువ్వు బ్రేక్, నాకు అర్థం కాదు. అబ్బా ఇది సౌండ్. సో చూద్దాం. ఇట్లా కొడతామనే కదమ్మా నిన్ను అంటే నాకు అంత ఇష్టం. ఎయిరా ఎయ్. వంగపల్లి ముందు 120 కొట్టి ఈడ స్లో అయితే నా వైరా మెంటల్లా కొడక. ఇప్పుడు జరిగిన సీన్ ఏంద్రా అంటే, వంగపల్లి ముందు ఇడు 123 కొట్టిండు, వంగపల్లి స్టేషన్ డ్రాప్ చేసిండు. వంగపల్లి స్టేషన్కి 1 కిలోమీటర్ ముందు 123 కొట్టిండు అండి వీడు. ఏం చెప్తాను చెప్పండి, ఇంటికే కదా వీడికి పడిపోయింది నేను. ఈ అవ్వ అసలు సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎలా పరిగెత్తాలి అలా పరిగెత్తుకుంటూ అయితే పోతున్నాడండి. అబ్బా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా నాకైతే వరకు. సో నెక్స్ట్ మనకైతే ఆలయ స్టేషన్ అయితే వస్తుంది, చూద్దాం ఎట్లా కొడతాడు. నాకు కూడా చాలా ఇంకా సినిమా చాలా ఉన్నది. సో ఇంకా మనకి పెంబతి స్కిప్ ఒకటి ఉన్నది, ఆ తర్వాత యశ్వంతపూర్, ఆ తర్వాత గన్పూర్. మన గన్పూర్ ముందు మనకి ఇప్పుడు కూడా అవన్నీ స్టేషన్స్ స్కిప్స్ అయితే ఉన్నాయి. మంచి జీడిపప్పులు అయితే తగులుతాయి. మీకు చేసిన చిన్న బ్లాగ్ అయినా కానీ గట్టిగా కుదుతారా వీడియో.
53 కిలోమీటర్లు తుక్కులు లేపుకుంటూ ట్రాక్ మీద తిక్కలోడు చేసే తాండవం ఇలాంటి తాండవం కాదు. సో ఆ తాండవాన్ని వీక్షించిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామండి. ఏం కొట్టిండండి బాబు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సైక్ మెంటల్ రన్నింగ్ అసలు. నిజంగా చెప్తాను, మళ్ళీ చెప్తానా, ఎస్సీఆర్లో ఇంటర్సిటీ ట్రైన్స్ అయితే బలుపు చూపించుకొని రన్ అయ్యే కొన్ని ఇంటర్సిటీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఈడు కూడా ఒకడు. వంగపల్లి స్టేషన్ ముందు 123 స్పీడ్ పట్టుకొని ఆ తర్వాత డౌన్ చేసి స్కిప్ కొట్టిండండి 90లో. ఏం చెప్తాం వీడి గురించి. పైగా ఈడుకున్న ఫ్లాట్ వీల్ 130కి నా నోట్లోకి వెళ్ళి మాట కూడా వస్తలే. వీడు రన్ను చూసిన తర్వాత ఒకటే డైలాగ్ అండి, వీడి వాయిస్కి బేస్ ఎక్కువ, వీడికి స్పీడ్ ఎక్కువ, టోటల్గా వీడి బాడీకి బలుపు ఎక్కువ. సో ఆలేరు స్టేషన్లో మనకైతే 1 minute అయితే హాల్టింగ్ టైం అయితే ఉంటుందండి. ఇక దిగడానికి కూడా లేదు. కాకపోతే నెక్స్ట్ మనకైతే పెంబర్తి స్కిప్ వస్తుంది. ఫ్లాట్ 130లో కొడతాడు పెంబర్తి స్కిప్. చూడాలి, ఇప్పుడు లేచి డోర్ దగ్గర పోవాలని చూస్తానా. జనాలు అయితే బాగా బీభత్సంగా అయితే ఉన్నారు. చూద్దాం ఏదైతే అదైంది. జీవితంలో కొన్ని చూడాలండి. సింహం వేటాడడం చూడాలి, ఆకాశంలో ఇంద్రధనుస్సు చూడాలి, విరాట్ కోహ్లీ ఫుల్ షాట్ రోహిత్ శర్మ ఫుల్ షాట్ చూడాలి, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ చూడాలి, గుంటూరు ఇంటర్సిటీ పరిగెత్తడం కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అబ్బబ్బబ్బబ్బ, పెంబర్తి స్కిప్ అయితే కొట్టిండండి, 130 స్కిప్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ స్పీడ్కి వీడు కొట్టుడికి అసలు నా నోట్లోకి వెళ్ళి మాట కూడా వస్తలేదు. ఆ రేంజ్లో కొడుతుండు. పైగా ఫ్లాట్ వీలు మంచిగా పూర్తి ఉన్నదండి, ఫ్లాట్ వీల్ సౌండ్. బాబ్బా, ఏం కొట్టిండండి బాబు. పెంబర్తి స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోయింది లిటరల్గా. బాబ్బా. నెక్స్ట్ మనకైతే జనగాం స్టేషన్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి ఇక మనం నెక్స్ట్ మన స్టాప్ గన్పూరే కాబట్టి మన ఆడనే దిగుతాం ఇక చూద్దాం. ఇక మనకి ఇప్పటి స్కిప్ ఉంది, రఘునాథపల్లి స్కిప్ ఉంది, ఇంకా గట్టిగా కొడతాడు బండి. పెంబర్తి స్కిప్కే మీరు ఇట్లా అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు కూడా రఘునాథపల్లి స్కిప్కి ఏమైపోతారు ఇక మీకు వదిలేస్తానా. ఈ ఫ్లాట్ వీల్ చూడండి, దడ్డ వస్తుందండి ఫ్లాట్ వీల్. ఒక సగటు రైల్ ఫ్యాన్కి ఫ్లాట్ వీల్ వచ్చే ట్రైన్స్ కొన్ని అయితే ఉంటాయండి, కొన్ని మాత్రమే ఉంటాయి. దాంట్లో ఈడు కూడా అవడనమాట. పెంబర్తి స్కిప్ మాత్రం నా భూతన్న భవిష్యత్ అండి. సో 71 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే జనగాం స్టేషన్కి ఇట్లొచ్చి అట్లా డిపార్ట్ అయితే అవుతున్నాం.
సో మన ట్రైన్ ఇక్కడ రావాల్సిన దానికంటే హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వచ్చింది. కానీ సందు దొరికినప్పుడు ఈ ఉన్మాది నా కొడుకు రగ్గు కొడుతున్నాడు బండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గన్పూరు. ఇప్పగూడ రంగనాథపల్లి స్కిప్పులు పగిలిపోతాయి. సో నెక్స్ట్ నేను అన్నీ దిగుతానా. ఇప్పుడు డోర్ కాడికి వెళ్దాం బాగా. సో ఫైనల్గా 112 కిలోమీటర్లు ఉతికి ఆరేసిన తర్వాత మనమైతే గన్పూర్కి అయితే గన్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినామండి. అబ్బా ఇక్కడ రావాల్సిన దానికంటే మనం 37 మినిట్స్ లేట్గా అయితే చేరుకున్నాం అన్నమాట. బట్ రఘునాథపల్లి స్కిప్ ఏదైతే ఉందో నా భూతాన్ని నా భవిష్యత్తు అంది. ఏం కొట్టిండండి బాబు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వన్ ఆఫ్ ద తోప్ ట్రైన్స్ ఇన్ ఎస్సీఆర్ ఇంటర్సిటీ ట్రైన్స్లో నేను నిజంగా చెప్తున్నానండి. ఇట్లా ఊరుకు నిజంగా ఈడు కొట్టే ఫ్లాట్ వీల్ సౌండ్కి అసలు నా చెవులోకి వెళ్ళి అసలు నా చెవులు వినబడతాను కూడా వినబడతాను. ఆ రేంజ్లో కొట్టిండు 130. మామూలు రన్నింగ్ కాదు ఇది. నిజంగా చెప్తున్నాను మామూలు రన్నింగ్ కాదు. మంటలు నా కొడుకుడు. సో మనకైతే డిపార్చర్ అయితే పడిపోయింది. బాయ్ మా మళ్ళీ కలుద్దాం. ఒకసారి నిన్ను ఎండు కొడతా. ఒకసారి ఎర్రా తీసినావురా. D3లో తక్కువ ఉన్నారు, D8లో మాత్రం మస్తు ఎక్కువ ఉన్నారు బాసు జనాలు. ఈడు రన్నింగ్ చూసిన తర్వాత నేను ఒక సామెత నేనైతే చెప్తానండి. జీవితంలో మీరు కొన్ని చూడాలి. రోహిత్ శర్మ ఫుల్ షాట్లు చూడాలి, విరాట్ కోహ్లీ 100 కొట్టడం చూడాలి, గుంటూరు ఇంటర్సిటీ పరిగెత్తడం కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. రన్నింగ్ మాత్రం వేరే లెవెల్ రన్నింగ్ అండి. అండ్ టికెట్ ఫేర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాకు 100 రూపాయలు అయితే పడ్డది చర్లపల్లి నుంచి గన్పూర్ దాకా. ఇన్ కేస్ మీరు విజయవాడ దాకా వెళ్ళాలనుకో మీకు 200 రూపాయల దాకా అయితే పడుతుంది. చైర్ కార్లో అయితే మీకు ఒక 600-700 అయితే పడుతుంది, 300 అట్లా పడుతుంది. ఏసీ సోఫా నేను వీడికి 3rd AC ఎకనామీ కోచ్ అయితే ఉన్నది. అండ్ కోచ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక 7-8 జనరల్ ఉన్నట్టుండే, 8 2S కోచ్లు, 8 సెకండ్ సీటింగ్ కోచ్లు, 2 చైర్ కార్ కోచ్లు, ఒక 3 టైర్ ఎకానమీ అయితే ఉన్నది వీడికి. సో చెప్పుడు మర్చిపోయాను యాక్చువల్లీ. అండ్ పెట్టిన డబ్బులకి నీకు వర్తా కాదా అనిపిస్తే నాకు మాత్రం 1000% వర్త్. అండ్ సో పెట్టిన డబ్బులకి నీకు వర్తా కాదా అనిపిస్తే నాకైతే 1000% వర్త్ అయితే అనిపించింది. బట్ వీడు ఇట్లా కొడతాడనే కదా బాసు నాకు చాలామంది రిక్వెస్ట్ చేసింది, చాలామంది రిక్వెస్ట్ చేసింది ఈ ట్రైన్ చేయమని. సో ఫైనల్లీ అన్ని అడ్డంకులు దాటుకొచ్చి ఈ ట్రైన్ అయితే వేసిన. అండ్ యాక్చువల్లీ ఎండు ట్రైన్ కొడదాం అనుకున్నా, బట్ కుదరలే. ఒకసారి వీలు చూసుకొని విజయవాడ దాకా ఒకసారి విజయవాడ వెళ్ళి మన 12796 చేసి వీడిని చేస్తా, ఎండు ట్రైన్ కొడతా వీడిని. సో అది మ్యాటర్ ఇవాళ.
కానీ ఇవాళ మాత్రం నా పెట్టిన డబ్బులకి నాకు మాత్రం ఫుల్ వర్త్ అయితే అనిపించింది నాకు. ఆ స్కిప్పులు, పెంబర్తి స్కిప్పు, గట్కేసర్ స్కిప్పు మాత్రం పగిలిపోయింది. నేను ఇంకా ఇప్పుడు కూడా స్కిప్ 130 కొడతాను అనుకున్నా. కాకపోతే మనోడి పరాక్రమం అయితే తగ్గిందన్నమాట టీఎస్ఆర్ల దెబ్బ వల్ల. ఇక మీ అందరికి తెలిసిందే, ఇండియన్ రైల్వేస్ మనం జనరల్ మార్నింగ్ టైంలో కొంచెం టీఎస్ఆర్లు బిఎస్ఆర్లు బాగుంటాయి. పిఎస్ఆర్లు ఓకే, టీఎస్ఆర్లు మస్తు ఉంటాయి. అందుకనే మనోడి పరాక్రమం అయితే తగ్గింది. కానీ కొట్టినంతసేపు కొట్టి అవతలేసిండు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ రన్. సో అదండి వాళ్ళ వ్లాగ్ సంగతి. ఇంకో మెంటల్ నా కొడుకైతే వస్తాడు. మన క్లియరెన్స్లో మనం ఎంత స్పీడ్తో వచ్చినామో వాడంతే స్పీడ్తో మనం ఎంత స్పీడ్తో వచ్చినామో మనం అంతే స్పీడ్తో క్లియరెన్స్ పరిగెత్తుకుంటూ ఒక మెంటల్ నా కొడుకైతే వస్తుండు. ఆడి పేరు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జస్ట్ వెనకాల ఒకటి టచ్ అవ్వకుండా వచ్చిండు. ఆడికి పీసామని వేసిండు. కానీ రన్ను విషయం చెప్తున్నా, మన ఇంటర్సిటీ ఆడితే కొట్టి వదిలేసిండు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నాకైతే ఫుల్ వర్త్ అయితే అనిపించింది. ఒకసారి వీలు చూసుకొని విజయవాడ పోయి ఈయన ఒకసారి 2-10 అయితే కొడదాం. సో అది మ్యాటర్ ఇవాళ. సో వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటాను నేను కూడా. సో మీ అందరికి బ్లాగ్ నచ్చిందని అనుకుంటానా. సో దిస్ ఇస్ యువర్ స్పోర్టీ వాయిజర్ అని సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గన్పూర్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ మంత్ పెద్ద ప్రాజెక్టులు దింపుతా. బాయ్.